వీడు విచ్చలవిడిగా బ్రతికాడు. 10 మంది అమ్మాయిలతో తిరిగాడు, 10 మంది జీవితాలను పాడు చేశాడు. ప్రార్థన లేదు, భక్తి లేదు, దేవుడు లేడు, ఏమీ లేదు. మంచి కుటుంబంలో వచ్చాడు, ఇష్టం వచ్చేలా బ్రతికాడు. ఈ అమ్మాయి చక్కగా ప్రార్థన చేసుకుని చిన్నప్పటి నుండి దేవుని భక్తితో భయంతో పెరిగింది. నువ్వు అనుకున్నట్టు దేవుడు చిన్నప్పుడు వీళ్ళకి తలరాత రాశాడు. న్యాయమా దేవుడు చేసేది? 10 మంది జీవితాలను పాడు చేసి విచ్చలవిడిగా బ్రతికి దేవుని భయం లేక త్రాగుబోతుగా, తిరిగిబోతుగా, పిచ్చి పిచ్చి జీవితం బ్రతుకుతా ఈ బిడ్డ చక్కగా దేవుని భయంలో ఎదిగి దేవుని ప్రేమిస్తూ దేవునికి నమ్మకంగా ఉండే బిడ్డని దేవుడు ఇట్లా కలుపుతాడా? కలపడం. నో వే పాసిబుల్. అలా చేస్తే దేవుడు అన్యాయిస్తాడు, దేవుడు చేయడు. అందుకని అంటాం, వివాహ విషయంలో చూసినప్పుడు నీవు నిలిచి ఉన్న స్థానం చాలా ముఖ్యం. నువ్వు చేసిన నిర్ణయాలు చాలా ముఖ్యం. ఎందుకంటే నువ్వు చేసిన నిర్ణయాలు తగినట్టే నీ జీవితం ఉంటుంది. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలన్నప్పుడు నీ జీవితం బ్యాలెన్స్ అవ్వాలి ఆపోనెంట్తో. ఎందుకంటే దేవుడు స్వార్థపరుడు కాదు, నీకు మాత్రమే మేలు చేసే దేవుడు కాదు. ఇంకో వ్యక్తి కూడా ప్రభువా నా జీవితాన్ని స్థిరపరచు అంటే ఆయన కూడా మేలు చేయాలి కదా. ఇద్దరు జీవితాలు బ్యాలెన్స్ తీసుకొచ్చి ఆ కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్లోకి తీసుకురావాలి కదా. హీ కెనాట్ టేక్ ఇట్ ఇంటూ అన్బ్యాలెన్స్. గాడ్ ఈస్ అ రైచియస్ గాడ్. హీఈస్ అ జస్ట్ఫుల్ గాడ్. గాడ్ ఈస్ నెవర్ ఫేర్, హీఈస్ జస్ట్ఫుల్.